హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అండి. తెల్లవారుజామున లేసైతే నేను బయటంతా శుభ్రం చేసుకుని, ఇంటి దగ్గర పూజ గదిలో కూడా శుభ్రం చేసుకుని ముగ్గులే పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే సంకల్పం పూజ అయితే చేసుకున్నాను. అంటే పూర్ణం కదా, ఉపవాసం ఉంటానని చెప్పేసి సంకల్పం చెప్పుకొని దీపం అయితే వెలిగించుకొని పూజ చేసుకున్నానండి. నేను మొత్తం మొన్న వీక్ అంతా కూడా చాలా అంటే చాలా బిజీ అయిపోయింది. ఎందుకనుకుంటున్నారు? ఇల్లు మారడము, సామాన్లు సర్దుకోవడము అంతా బిజీ అయిపోయిందనమాట. అందులో నెక్స్ట్ టైము మధ్యలో 2, 3 ఊర్లకు కూడా వెళ్ళాను. 2 ఊర్లకైతే వెళ్ళానండి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా ఎడిట్ చేసి పెట్టాలి. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఆ వీడియోస్ పెడతానండి, అప్లోడ్ చేస్తాను. ఇల్లు మారామన్నాను కదా, ఇదిగోండి ఇదే హౌస్. అక్కడి నుంచి అయితే ఈ హౌస్కి వచ్చేసామండి. ఇక్కడ చుట్టాలందరూ దగ్గరగానే ఉన్నారు. నెక్స్ట్ ఆ హౌస్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మాకు అని చెప్పేసి మారిపోయాము అర్జెంటుగానే. ఇది పూజకి కబోర్డ్ వచ్చిందండి. బయట హాల్ లాగా వచ్చింది. దాంట్లో కబోర్డ్ వచ్చింది. ఇక్కడ టీవీ సెక్షన్ కూడా వచ్చింది. ఇల్లు అయితే బాగుందండి, నచ్చింది. రెంట్ కొద్దిగా ఎక్కువ దాని మీద కన్నా. ఇది బెడ్రూమ్ అండి. ఎక్కడ అక్కడే ఉన్నాయి. ఇంకా కొన్ని ఇంకా సర్దాల్సినవి ఉన్నాయి. ఇంత శుభ్రం చేసినా కానీ వస్తువులు అలా ఉండిపోయినాయి. ఇంకా మళ్ళీ కొద్దిగా బట్టలు అవి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా సర్దాలి. అస్సలు ఖాళీ లేదు. అర్జెంటుగా మారిపోవడం వలన హడావిడిగాని ఏమి సర్దుకోకుండా నార్మల్గా వచ్చేసాము. ఇక్కడైతే పూజ కోసం పెట్టుకున్నారంట సపరేట్గా రెంట్కి ఇచ్చినప్పుడు. నేనైతే దాంట్లో మిషన్ పెట్టేసుకున్నాను. కరెక్ట్గా నా మిషన్కి అయితే సెట్ అయిపోయిందండి ఆ కబోర్డు. అది భలే సెట్ అయిపోయింది. అక్కడ ఇంకా డోర్ వెనకాల ఉంటుంది కదా, అక్కడికి పిల్లలు వెళ్ళరు, దాన్ని అయితే తీయరు. మిషన్ పాడైపోతుందని భయమేం అవసరం లేదు. ఎందుకంటే బీరువాలో కొన్ని బట్టలు ఉండిపోయినాయి, పిల్లల బట్టలు అన్నీ సర్దేశాను. కానీ నెక్స్ట్ వంటగదిలో కూడా అయిపోయిందండి. సర్దనం అది అయిపోయింది. ఇంకా సామాన్లు డైలీ పట్టుకెళ్ళి అవి ఉంటాయి కూడా, అవి అయితే ఇంకా కిందనే ఉంటాయి కదా. ఈ పక్కన అయితే వాష్రూమ్కి వెళ్ళే దారండి సందొచ్చింది. ఈ తూర్పు గుమ్మాలో మార్నింగ్ లేసి ఇంకా ఈ గుమ్మాలు కడుక్కోవడం, ముగ్గులు పెట్టుకోవడానికి సరిపోయింది అనమాట టైం అంతా కూడా. వీడియోస్ పెట్టడానికి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఏంటో కంటెంట్ ఉన్నా సరే పెట్టడానికి, ఎడిట్ చేసి పెట్టడానికి అయితే టైం కుదరట్లేదు. ఇంకా ట్రై చేస్తాను రెగ్యులర్గా పెట్టడానికి. ప్రతిసారి ఇదే చెప్తున్నాను అనుకోకండి. నేను చాలా ట్రై చేస్తున్నాను. వారం రోజులు కంటిన్యూగా పెట్టానంటే తర్వాత ఏదో ఒక రకంగా ఆగిపోతున్నాయి అన్నమాట వీడియోస్. ఏదో విధంగా ట్రై చేస్తానులేండి, పెడతాను ఈసారి. ఇంకా ఒంటరంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. మా అమ్మ వస్తానంది, మా పిన్ని మా అమ్మ వస్తా అన్నారు. కొద్దిగా ఏమన్నా చిందరవందరగా ఉందనుకోండి, నాకు చిత్తరి అన్నమాట. అసలు ఎంత సర్దినా కాడ ఇంకా శుభ్రం చేసుకోవా అంటదండి. ఇవన్నీ మసాలా సామాన్లు ఇప్పుడు వ్యాపారానికి పట్టుకెళ్ళి సంచులు అయితే కిందన పెట్టాను ఇక్కడ వంటగదిలోనే. ఇక్కడ కిచెన్ కౌంటర్ అయితే పెద్దది వచ్చిందండి. నాకు భలే నచ్చింది. చక్క అన్ని సామాన్లు అన్నీ కిందన లేకుండా అన్నీ పెట్టేసుకోవచ్చు పైన. నెక్స్ట్ బూరెల కోసం పప్పు నానబెట్టానండి, శనగపప్పు. మేము బూరెలు వేసుకుంటాము కార్తీక పౌర్ణమికి. దానికైతే కుక్కర్లో వేసేసి ఉడికించేస్తాను. ఉడికిస్తే కనుక మా పిన్ని వచ్చి బూరెలు వేస్తానంది. పాకం పెట్టేసి అయితే అప్పుడు వేస్తుంది. నేను ఈ లోపైతే పప్పు ఉడికించేసి మిగతా అన్నీ రెడీ చేసుకుంటాను. పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా కుక్కర్లో వేసేసానండి. పప్పు ఒక విజిల్ రానిచ్చి కట్టేసాను. తర్వాత మా పిన్ని మా అమ్మ వచ్చారు బూరెలకి రెడీ చేయడానికి. అయితే ఇదిగోండి పాకం పెట్టేసింది మా పిన్ని. నేనేమో పప్పు అయితే మెదిపేసి చూడండి దాంట్లో పాకం అది వేసేసి పూర్ణాలు చేసుకుని బూరెలు అయితే వేసేసామండి. పౌర్ణమికి సాయంత్రం దాకా ఇంకా ఈ పనులే సరిపోయినాయి అనమాట. ప్రసాదం ఏర్పాటు చేసుకోవడం, భోజనాలకు ఏర్పాటు చేసుకోవడం అని. నెక్స్ట్ ఏమో సాయంత్రం మా పిన్ని మా అమ్మ, నెక్స్ట్ మా నాన్న మా ఆయన నేను మొత్తం అందరం కూడా పూజ అయితే చక్కగా చేసుకున్నామండి. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం అయితే పూజ చాలా బాగా జరిగింది. అన్నీ కూడా మొత్తం అందరం కలిసి చేసుకున్నాం కాబట్టి చాలా హ్యాపీగా జరిగిందండి. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నా, కనీసం వాటర్ కూడా తీసుకోకుండా ఉన్నా కానీ అసలు ఆకలి కానీ దాహం కూడా లేదండి. అంత బాగుంది. ఈ సంవత్సరం అయితే చాలా చక్కగా అయ్యిందన్నమాట. ఇక్కడైతే పూజ అయిపోయింది కదా, బయట కూడా పూజ చేసుకోవాలి. బయట అంటే మాకు పున్నం చంద్రుడు అండి, పున్నం చంద్రుడిని చూసే అయితే ఉంది. బయట చూస్తాము. బయట కూడా పూజ చేసేసుకుని ఉపవాసాన్ని కూడా ముగించేస్తామండి. ఇక్కడ ప్రసాదం మాత్రమే తీసుకుంటాం అన్నమాట సాయంత్రము. నెక్స్ట్ బయట మొన్న దీపావళికి పెడదాము చక్కగా అనుకున్నానండి. అప్పుడు హెల్త్ అయితే బాగోలేదు కదా, పెట్టుకోలేకపోయాను. ఇప్పుడు కార్తీక పౌర్ణమికైనా సరే చక్కగా దీపాలు అయితే పెడదామని చెప్పేసి ఇంట్లో రంగులు ఉంటేలా ముగ్గు వేసి దీపాలు అయితే పెట్టుకున్నానండి. చాలా బాగుంది కదా. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత బయట కూడా పున్నం చంద్రుని చూస్తాం కదండి అద్దంలోనూ, ఆ పూజ కూడా చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే మా చెల్లి నేను చేసుకున్నాము. ఈ సంవత్సరం అయితే అమ్మ నాన్న అందరితోనే సరదాగా చాలా
చక్కగా చేసుకున్నానండి కార్తీక పౌర్ణమి పూజ.